హలో గైస్, వెల్కమ్ టు బీబీ తెలుగు రివ్యూస్ ఛానల్. ఇవాళ బిగ్ బాస్ సీజన్ 9లో సెకండ్ ఎపిసోడ్. ఇవాళ అయితే నామినేషన్స్ జరిగినాయి. అవి కూడా సరిగ్గా జరగలేదులేండి, హాఫే జరిగినాయి. అంటే హైలైట్స్ అయితే సంజన గారి చుట్టూ కొన్ని ఇష్యూస్ అయితే జరిగినాయి. అండ్ ఓనర్స్కి, టెనెంట్స్కి, అదే టెనెంట్స్లో అయిన రాము రాథోడ్ గారికి అండ్ సృష్టి వర్మ వీళ్ళిద్దరికి చిన్న ఫుడ్ ఇష్యూ ఒకటి అయ్యిద్ది. అండ్ తనుజ గారు, రితు చౌదరి గారు నామినేషన్స్కి ఒక టాస్క్ పెడతారు. అది ఆడేటప్పుడు రితు గారికి ఒక చిన్న దెబ్బ కూడా తగులుతుంది అనమాట. సో ఇవి కొంచెం హైలైట్స్. అయితే మొత్తం అయితే మోస్ట్లీ సంజన గారి చుట్టూ తిరిగింది ఇవాళ. నిన్న ఎలా మాస్క్ మ్యాన్ చుట్టూ తిరిగిందో ఎపిసోడ్ అంతా. సో డిస్కస్ చేద్దాం ఒక్కో పాయింట్. ఫస్ట్ అయితే ఇంకా బిగ్ బాస్, ఈ బిగ్ బాస్ ఇంట్లో ఓనర్స్కి వివిధ రకాల ఫెసిలిటీస్, లగ్జరీస్ వచ్చినాయి. సో ఇంకొకటి అలానే రాబోతుంది. అదేంటంటే లైక్ ఓనర్స్ అందరూ కలిసి ఏకాభిప్రాయంతో ఒక టెనెంట్ని నామినేట్ చేయాలన్నమాట. వీళ్ళందరూ కలిసి సంజన గారిని నామినేట్ చేశారు. చాలా రీజన్స్ చెప్పినట్టున్నారు. అది మనకి కట్ చేసి చూపించారు. కొంచెం మొత్తం డీటెయిల్గా చూపిస్తే అర్థమయ్యేది. అంటే అట్లీస్ట్ ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అని ఏమైనా జడ్జ్ చేయడానికైనా అర్థమైద్ది. ఇలా కట్ చేసి చూపిస్తే ఏం అర్థమైద్ది. ఇంకా కొన్ని ఎక్స్ట్రా థింగ్స్ కొన్ని చూపించారు, అవి తీసేసి ఇదైనా పెట్టచ్చు కదా అనుకున్నాను. సో వాళ్ళు మనకి చూపించిన దానిలో నేను జడ్జ్ చేయగలిగినంత చెప్తున్నాను. అంటే నేను లైవ్ చూడలేదు, సో ఎపిసోడ్ ఒకటే చూసా, దాన్ని బట్టే చెప్తున్నాను. సో వాళ్ళు ఏంటంటే రీజన్స్ చెప్పింది, పర్మిషన్ లేకుండా హౌస్లోకి వచ్చారంట 2 సార్లు. ఇంకా వచ్చినప్పటి నుంచి తనే కుకింగ్ తీసుకుంటానని ఇనిషియేటివ్ తీసుకున్నారు. తీసుకున్నాకేమో నాకు కుకింగ్ రాదు ఆర్ లైక్ ప్రతిసారి సిచ్యువేషన్ లేకపోయినా అటెన్షన్ కోసం లైక్ నేను హాట్ వాటర్ చేశాను, బిర్యానీ హీట్ చేశాను, ఇట్లా చెప్తున్నారు. అండ్ మీ వల్ల వేరే వాళ్ళని కూడా మీరు మాట్లాడే ఆ టైంలో అంటే ఏదో సమ్ సిచ్యువేషన్లో ఈమె ఇంటర్ఫియర్ అయ్యి ఇలాంటి మాటలు మాట్లాడటం వల్ల వేరే వాళ్ళని కూడా ఏదో ఒక మాట అనాల్సి వస్తుంది. దానివల్ల మిస్అండర్స్టాండింగ్స్ వస్తున్నాయి ఓనర్స్కి టెనెంట్స్కి మధ్యలో. అండ్ ఇంకా మైక్ దూరం పెట్టి మాట్లాడారంట ఏంటో. సో మనకి చూపించిన దానిలో అయితే ఈ 3 రీజన్స్: పర్మిషన్ లేకుండా హౌస్లోకి వచ్చారు, సెకండ్ ఈ కుకింగ్ టాస్క్ గురించి, థర్డ్ అదే మైక్ అవే పెట్టి మాట్లాడారు. సో దానికి ఆమె డిఫెండ్ చేసుకోవడం. అసలు బిగ్ బాస్ హౌస్లోకి రావద్దు అంటే రాకూడదు, వాటర్ కోసం కూడా, వాటర్ నీళ్లు తాగడానికి వచ్చారంట. సో వాటర్ కోసం కూడా పర్మిషన్ తీసుకోవాలి అని ఎవరు చెప్పారు అన్నట్టు అడుగుతుంటే బిగ్ బాసే చెప్పారని చెప్పారు టెనెంట్స్. సో బిగ్ బాస్ మీద దోసేశారనమాట. వాటర్ కోసం రాకూడదని ఆమె ఎక్స్పెక్ట్ చేసింది, వాటర్ అనే ఒక నెసెసిటీకి కూడా ఎలా ఆపుతారో చూద్దామని చెప్పి ఎవరు పర్మిషన్ తీసుకోవాలా వాటర్ కోసం కూడా అంటే బిగ్ బాస్ చెప్పారని వాళ్ళు తెలివిగా బిగ్ బాస్ మీదకి నెట్టేశారు. ముందే ప్రిపేర్ అయ్యి వచ్చారు వీళ్ళు. మనం ఇది చెప్తే ఇది అంటారు, దీనికి మళ్ళీ మనం ప్రిపేర్ అవ్వాలి కౌంటర్ అని అందరూ డిస్కస్ చేసుకొని, ఒకసారేమో దువ్వెనివ్వడానికి వచ్చాను అని చెప్తారు. దువ్వెనివ్వడం కాదు, మీరు వాష్ చేసుకోవడానికి కూడా వచ్చారు, వాష్ చేసుకున్నారు అక్కడ అంటే వాష్ చేసుకున్నా అంటే వాష్రూమ్లో వాష్ చేసుకోవచ్చుగా అంటారు. సో ఇది అంటే పెద్ద రీజన్ అనిపించలా ఫస్ట్ది అయితే. ఓకే, సెకండ్ది కుకింగ్ది అయితే నేనే 2 సార్లు చూశాను. గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్లో లాస్ట్లో అంటది కుకింగ్ టాస్క్ ఇవ్వగానే నాకు అంటారా దూ అనే సంథింగ్ అలా అంటది అనమాట. మళ్ళా నిన్న కూడా టాస్క్లు మళ్ళీ అసైన్ చేయమని బిగ్ బాస్ ఇస్తాడు కదా, మానిటర్స్, బ్యాడ్జెస్ అని చెప్పి. అప్పుడు కూడా నేను మీకు హాట్ వాటర్ ఇస్తున్నాను, బిర్యానీ హీట్ చేశాను, ఇట్లా ఇదంతా చేశాను అని అప్పుడు నేను అంత అబ్జర్వ్ చేయలేదు. కానీ ఇప్పుడు వీళ్ళందరూ అన్నాక అనిపించింది, అవును నిన్న డిస్కషన్ అసలు ఆమె ఎందుకు తీసుకొచ్చింది అని. అంటే
అప్పుడు చెప్తున్నప్పుడు ఏదో ఫ్లోలో వెళ్ళిపోయింది. ఆల్రెడీ అక్కడ టాస్క్ల గురించి డిస్కషన్ నడుస్తుంది కాబట్టి మధ్యలో దేనికైనా చెప్పిందేమో అనుకున్నా. ఇప్పుడైతే డౌట్ వచ్చింది, మరి నేను ఇదంతా చేశాను అని చెప్పాల్సిన అంత టాపిక్ అక్కడ అది రాలేదు కదా. అంటే దేనికి అది తీసుకొచ్చారు అని, ఆ పాయింట్ ఎందుకు తీసుకొచ్చారు అని. పోనీ అవేమన్నా పెద్ద టాస్క్లు అంటే హాట్ వాటర్ కానివ్వండి, బిర్యానీ హీట్ చేయడం కానివ్వండి, ఇట్స్ నాట్ బిగ్ టాస్క్. అంటే ఫస్ట్ డే ఆమె ఏదో వంటలు చేసేయాలని కాదు, బట్ అది చెప్పుకోవాల్సినంత అవసరం లేదు, అంత పెద్ద పెద్దవి కూడా కాదు కదా అని నా ఒపీనియన్. సో మనకు చూపించింది అయితే ఒకసారి చెప్పుకున్నారు నిన్న, అంతకుమించి ఎక్కువసార్లు ఏం చెప్పుకోలే. బట్ వాళ్ళు ఓనర్స్ చెప్పడం చూస్తే అయితే ఆమె చాలాసార్లు చెప్పినట్టున్నారు, మనకు చూపిలా. ఆర్ లైవ్లో నేను కొంచెమే చూశాను, ఒక 2-3 hours. మిగిలినప్పుడు చెప్పారేమో ఏమన్నా 2-3 సార్లు. ఆమె కూడా చెప్పుకోకుండా ఉండాల్సింది. వాళ్ళేమో అది మాకు చాలా అన్నాయింగ్గా ఉంది, అండ్ మీరే కాసేపు కుకింగ్ వచ్చి అంటారు, కాసేపు రాదంటారు, ఇట్లా అన్నారు. దానికి ఆమె ఏం డిఫెండ్ చేసుకున్నారంటే, మీరు దానికి నవ్వారా లేదా, అది ఫన్ జనరేట్ అయిందా లేదా అంటే, వాళ్ళు ఏమంటున్నారంటే 1-2 సార్లు అంటే ఓకే, అన్నిసార్లు అంటే మాకు ఇరిటేషన్ వచ్చిందనే చెప్తున్నారు వాళ్ళు కూడా. అండ్ మీకు కుకింగ్ రానప్పుడు అది మీరు జోక్గా కూడా లేదు, అది సీరియస్గా అన్నట్టుంది, మీకు నిజంగా కుకింగ్ రాదేమో అని డౌట్ వస్తుంది మాకు అన్నట్టు అన్నారు వాళ్ళు. ఈమెమంటది, మరి అది అంత జస్ట్ జోక్గా అన్నదే అలా నమ్మేసినప్పుడు నేను 1 minute 1 omelet వేస్తాను, 7 minutes 7 omelets వేస్తా అన్నాను, అది నమ్మలేదా మీరు అన్నట్టు అడిగారనమాట. సో ఇది ఒకసారి అనుంటే ఓకే, నిజంగానే వాళ్ళు అన్నట్టు. పదే అనుంటే అయితే నిజంగానే అన్నాయింగ్గానే ఉంటుంది అది. ఏంటి పద్దాక నేను బిర్యానీ హీట్ చేశాను, హాట్ వాటర్ ఇచ్చాను అంటే కొంచెం ఇట్స్ ఇరిటేటింగ్. సో ఇదైతే ఓకే, నిజంగా అన్నిసార్లు అని ఉంటే నామినేట్ చేయాల్సిన పాయింటే, మనకు చూపించలేదు. సో యా. థర్డ్ది ఏంటి, మైక్ దూరం పెట్టి మాట్లాడారంట, అది కూడా ఫైన్ అనిపించింది. ఆ పాయింట్ అంతా ఓకే, మంచి పాయింట్లు తెచ్చుకున్నారు, ఇంకా వేరే వాళ్ళ మీద అంతేం లేవు, వేరే వాళ్ళు ఏం చేయలేదు కూడా అంతా నాకు తెలిసి. సో ఉన్న దానిలో ఈ పాయింట్లు తెచ్చుకున్నారు. ఈ పాయింట్లో నాకు కుకింగ్ ఇష్యూ బాగానే అనిపించింది. ఫస్ట్ది అదేంది పర్మిషన్ లేకుండా వచ్చింది అను, ఈ థర్డ్ మైక్ అవే పెట్టి మాట్లాడారన్నది అంత అనిపించలేదు, బట్ ఫైన్, ఇది కూడా ఫైన్, యాక్సెప్ట్ చేసేయచ్చు. సో మైక్ దూరం పెట్టి మాట్లాడారు అని అంటే ఇక దీనికి ప్రియా గారు చెప్పబోతున్నారు అనమాట. ఇక్కడ అందరూ బ్యాక్ బిచ్చింగ్ చేస్తారు, బట్ మైక్ పెట్టుకొని మాట్లాడచ్చు అంటే ఏదో చెప్పబోతున్నారు. ఇక్కడ అందరూ చేస్తారు బ్యాక్ బిచ్చింగ్ అని ఏదో చెప్పబోతుంటే, డోంట్ యూజ్ దట్ వర్డ్, డోంట్ యూజ్ దాట్, వీ వోంట్ యూజ్ దాట్ వర్డ్ ఇన్ అవర్ ఇండస్ట్రీ అని ఏదో అన్నారు. ఈ ఆమెకు ఆ వర్డ్ అంటే ఇష్టం లేకపోతే ఐ డోంట్ లైక్ దట్ వర్డ్. నేను అక్కడ బ్యాక్ బిచ్చింగ్ కూడా చేయలేదు, నేను జస్ట్ ఏదో అడుగుతున్నానని చెప్పారు యార్ పవన్ కళ్యాణ్ ఎవరినో ఏదో అడుగుతున్నానని చెప్పారు. సో నేను అలాంటిది ఏం చెయ్యట్లేదు, జస్ట్ ఏదో అడుగుతున్నానని చెప్పారు. ఆ వర్డ్ కూడా ఇష్టం లేకపోతే నాకు ఇష్టం లేదని చెప్తే బాగుండేది. అది ఒక అబ్యూజివ్ వర్డ్, ఏదో పెద్ద తిట్టు అన్నట్టు అది యూజ్ చేయకు. నువ్వు యూజ్ చేస్తావేమో, తనతో యూజ్ చేయి, నాతో యూజ్ చేయకు, యూజ్ విత్ హర్, డోంట్ యూజ్ విత్ మీ అన్నట్టు కొంచెం మాట్లాడారు. అంటే కొంచెం సీన్ క్రియేట్ ఇక్కడ ఈ వర్డ్ని పట్టుకొని తను ఇలాంటి వర్డ్స్ యూజ్ చేసిందని పోర్ట్రే చేయాలన్నట్టు ట్రై చేసినట్టు అనిపించింది. అది నన్ను అడిగితే చాలామంది వాడతారు ఆ వర్డ్, సో అదేం పెద్ద అబ్యూజివ్ వర్డ్ కాదు, రాంగ్ వర్డ్ కాదు. ఓకే, ఇక్కడ మనీష్ గారు ఏమంటారంటే, మీ నుంచి నాకు అసలు నెగిటివ్ వైబ్స్ వస్తున్నాయి, సో మీ వల్ల హౌస్ హార్మనీ డిస్టర్బ్ అవుతుందని ఫీల్ అవుతున్నా అన్నట్టు అన్నారు. అంత నెగిటివ్ వైబ్స్ ఎందుకు వచ్చినాయో ఐ డోంట్ నో. అంటే మనకి అంతేం చూపించలేదు ఆ ఎపిసోడ్లో, మెయిన్ చూపించకుండా సోదంతా చూపిస్తున్నారు. సో ఇంకా అయిపోయింది. ఇంకా ఓకే, నేను మీకు నచ్చినట్టు ఉండడానికి ట్రై చేస్తాను అని చెప్పి ఇంకా సంథింగ్ అయిపోయింది. బయటికి వచ్చి బర్నీ గారితో అంటది, షీ యూజ్డ్ రాంగ్ వర్డ్ రైట్, షీ యూజ్డ్ రాంగ్ వర్డ్ అన్నట్టు అడిగిద్ది. అంటే ఆయన అంటాడు, ఇఫ్ యూ డోంట్ లైక్ ఇట్ అబ్జెక్ట్ ఇట్ అన్నట్టు అంటాడు. ఐ అబ్జెక్టెడ్ బట్ ఇట్స్ రాంగ్ రైట్ అన్నట్టు అడిగితే అది యాక్చువల్లీ ఆయన ఏంటంటే సేఫ్గా చెప్పాడు, నీకు నచ్చకపోతే అబ్జెక్ట్ చేయన్నట్టు. ఆబ్వియస్లీ నచ్చకపోతే అది వర్డ్ యూజ్ చేయొద్దంటాం, కానీ అది అసలు పెద్ద డెరాగేటరీ వర్డ్, అదో అబ్యూజివ్ వర్డ్ అన్నట్టు ఆమె క్రియేట్ చేయడానికి ట్రై చేసింది. ఇక్కడ నాకు ఫ్లోరా గారు బాగా నచ్చారు.
ఫ్లోరా గారు ఒక స్టాండ్ తీసుకున్నారనమాట. దానివల్ల వీళ్ళిద్దరికి ఇంకా పెద్ద గొడవ అయింది. ఆల్రెడీ వీళ్ళకు ఒక చిన్న గొడవ ఉన్నట్టుంది. ఏమైందంటే లైక్ ఈమెకి ఆల్రెడీ ఒక పాస్ట్ రిలేషన్ బాగాలేదు కదా ఫ్లోరా సైని గారికి. ఇప్పుడు సింగిల్ కదా, అంటే రిలేషన్షిప్ స్టేటస్ సింగిల్ కదా, అంటే ఓల్డ్ రిలేషన్ బ్రేక్ అయిపోయింది కదా. సో అది సంజన గారు ఫ్రీ బర్డ్ అనమాట అని ఏదో అన్నారంట ఆమెని. అంటే రిలేషన్షిప్ ఏం లేదు, కమిటెడ్ కాదు, సో మీరు ఫ్రీ బర్డ్ కదా అన్నట్టు అన్నారంట. అంటే ఫ్లోరా గారు ఫీల్ అయ్యారు. అంటే ఫ్లోరా గారు ఎలా తీసుకున్నారు, నీకు రిలేషన్ అంటే ఇవేం లేవు కదా, లైక్ ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీస్ ఏం లేవు కదా, సో నీకు ఫ్రీ బర్డ్ అన్నట్టు అంటున్నారని ఫ్లోరా గారు తీసుకున్నారు. దానికి సంజన గారు ఏం చెప్తున్నారు, అలా నేను అనలేదు, అంటే నీకు వర్క్ కానీ ఏదన్నా నువ్వు వర్క్ అవి రిస్ట్రిక్షన్స్ కాదు, అంటే నీకు నచ్చిన వర్క్ నువ్వు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రెస్పాన్సిబిలిటీస్ ఉంటే కొంచెం మనకి లిమిటేషన్స్ అనేవి ఉంటాయి కదా, నువ్వు ఇంటికి కొంచెం లేట్ ఆర్ అంటే నీ ఇష్టం అయినప్పుడు వెళ్ళొచ్చు, నీ ఇష్టం వచ్చింది చేయొచ్చు అన్న వేళ అన్నట్టు అంటారు సంజన గారు. సో ఇక్కడ నాకు ఈ టాపిక్ మీద ఏమనిపించిందంటే, మనం సింగిల్ ఉన్నప్పుడు కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి, కమిటెడ్ ఉన్నప్పుడు అడ్వాంటేజెస్ ఉంటాయి. కమిటెడ్ ఉంటే మనకు ఒక ఎమోషనల్ సపోర్ట్ కానివ్వండి ఏదైనా ఉంటుంది. అలాగే సింగిల్ ఉన్నప్పుడు సంజన గారు అన్నట్టు మనకి వర్క్ పరంగా ఆర్ ఈ రెస్పాన్సిబిలిటీస్ ఉండడం వల్ల కొన్ని లిమిటేషన్స్ అనేవి సింగిల్ ఉంటే కొన్ని ఉండకపోవచ్చు. బట్ ఆమె రిలేషన్షిప్లో ఎందుకు లేదు, ఆమెకు జరిగిన ఒక అది మనకి నిన్న గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్లో చూపించింది అనమాట. ఆమెకి అది చాలా బ్యాడ్ రిలేషన్షిప్లో నుంచి బయటకు వచ్చారు ఆమె. అది సంజన గారికి తెలుసో లేదో నాకు తెలియదు, బట్ తెలిసే ఉంటుంది అనుకుంటున్నా మోస్ట్లీ. సో ఆమె రిలేషన్షిప్ కావాలనుకొని వెళ్ళారు అండ్ అది వర్కౌట్ అవ్వలేదు, బయటకు వచ్చేసారు దాని నుంచి. సో నీకు రిలేషన్ లేదు కదా, నువ్వు ఫ్రీ బర్డ్ అన్నట్టు అనకుండా ఉండాల్సిందేమో. ఇంకా తెలియక అన్నారు, సారీ చెప్పేస్తారు, సారీ చెప్పారులేండి, చెప్పినట్టున్నారు. అంటే లైక్ నేను ఆ ఉద్దేశంతో అనలేదని ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చారు. సారీ చెప్పారో లేదో గుర్తులేదు, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. బట్ దేనికైనా అంటే సింగిల్గా ఉన్నంత మాత్రం కొంచెం అంత లైక్ కెరియర్ వైపు ఫోకస్ చేయగలరేమో, కానీ కొంచెం రిలేషన్ ఉంటేనే బాగుంటుంది అనుకుంటారు కాబట్టి ఆమె అనుకుని ఉండాల్సింది సంజన గారు. బట్ అన్నారు, ఆమె ఫీల్ అయ్యారు కాబట్టి సారీ చెప్పుంటే ఓకే, నాకు గుర్తులేదు చెప్పారో లేదు. బట్ అంటే నేను అలా అనలేదని ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చారు. చెప్పకపోయి ఉంటే చెప్తే బెటర్ సారీ. ఇంకా తర్వాత సంజన గారు బెడ్ మీద కూర్చొని, నాకు ఇప్పటిదాకా సాఫ్ట్ కార్నర్ ఉండేది, అంటే ఫ్లోరా గారినే అనుకుంటా, ఇప్పుడు నాకు లేదు అన్నట్టు, అంటే సాఫ్ట్ కార్నర్ ఉన్నప్పుడు అనుకుండా ఉండాల్సింది ఏమోలేండి. ఇంకా ఇప్పుడైతే లేదు. అండ్ వాటర్ తాగడానికి కూడా పోతే ఇలా మాట్లాడతారా అన్నట్టు, అంటే పర్మిషన్ లేదు అని మాట్లాడారు కదా. ఇంకా అంత నేను ఏం చేశాను, నెగిటివ్ వైబ్స్, నెగిటివ్ ఎనర్జీ అంత ఏం చేశాను, ఇదైతే కొంచెం అనిపించింది. మరి అది కొంచెం హార్ష్ వర్డ్ ఏమో, నెగిటివ్ అంత ఏం చేసింది ఏమో నిజంగానే అన్నట్టు అనిపించింది. మనకి అంత ఎపిసోడ్లో చూపించలేదు. బట్ ఈ టీం అవన్నీ చూపిస్తే మనకు అర్థమైద్ది. ఓకే, వాళ్ళేమో చాలా ఇంటెన్సిటీతో అంటున్నారు మాకు, మీరు ఇలా చేశారు అలా చేశారని, అంత మనకేమో ఎపిసోడ్లో కనిపించదు. సో ఇంకా రియల్లీ చీప్ ఆఫ్ హిమ్. ఇంకా అలా మాట్లాడారు మనీష్ గారి గురించి. మనీష్ అన్నారులేండి నెగిటివ్ వైబ్స్ అని, ఏం కూడా ఇంకా తక్కువే, మళ్ళీ రియల్లీ చీప్ ఆఫ్ హిమ్, ఇంకెప్పుడు మాట్లాడినట్టుగా మాట్లాడారనమాట. అంటే ఆమె మాట్లాడుకున్నారు ఈ మాటలు. నెక్స్ట్ తగ్గేదేలా సాంగ్తో నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఇక్కడ సెటప్ అనమాట, లాండ్రీ సెటప్ పెట్టారు రాము రాథోడ్ గారికి. అంటే మరి అక్కడ ఉతకాలో ఏమో ఒక పంపు సెట్ సంథింగ్ ఏయో పెట్టారు బట్టలు ఉతకడానికి. ఇంకా శ్రీజ అక్కడ కొంచెం ఎక్కిరిస్తుంది అనమాట, బట్టలు చాలా 2 బస్తాలు ఇవ్వాలా అన్నట్టు ఎక్కిరిస్తుంది. నెక్స్ట్ రితు బ్లాక్ కాఫీ కావాలి నాకు సంథింగ్ అట్లా మాట్లాడుతున్నారు అనమాట. ఇంకా అప్పుడు ఇమాన్యుయల్, నువ్వు టెనెంట్లా ఉంటేనే ఓనర్లా బిహేవ్ చేస్తున్నావు, ఇంకా ఓనర్ అయితే ఇంకెలా ఉంటావు అన్నట్టు అన్నారు. సో
అది జస్ట్ ఫన్నీగా ఇవి ఓకే ఫన్నీ, కానీ ఇలాంటివి తీసేసి మనకి ఇప్పుడు సంజన గారిని నామినేట్ చేసినవి ఎడిట్ చేయకుండా ప్రాపర్గా పెట్టచ్చు కదా. ఇప్పుడు అలాంటి నామినేషన్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నప్పుడు ఇవి తీసేయచ్చు కదా, ఏమీ కంటెంట్ లేనప్పుడు ఇవి పెడితే ఓకే. నెక్స్ట్ డీమన్ పవన్ ఏమో సంజన గారు డ్యాన్సింగ్ అంటే ఇది ఆమె బనానా అడగడానికి వచ్చినట్టున్నారు. ఇంకా ఏదన్నా అడిగితే వీళ్ళు ఇంప్రెస్ చేయాలి కదా, అందుకని టాస్క్ ఇచ్చినట్టున్నారు. ఇంకా డ్యాన్స్ టాస్క్ ఇస్తే ఆమె డ్యాన్స్ చేసి వెళ్ళారు. ఇక్కడ ఏమైన తర్వాత టెనెంట్స్కి ఫుడ్ పంపించారు బిగ్ బాస్ ఫుడ్ పంపిస్తే ప్రియా గారు శ్రీజ గారు మేము కొంచెం టేస్ట్ చేస్తామని వాళ్ళ దగ్గరకు వచ్చారు. వాళ్ళ దగ్గరకు వస్తే రితు అను రితు కాదు సృష్టి వర్మ అను రాము రాథోడ్ వీళ్ళిద్దరు తింటా ఉంటే శ్రీజ నేను కొంచెం తింటా అంటే సృష్టి వర్మ గారు ప్లేట్ ఇస్తారనమాట. ప్లేట్ ఇచ్చి కూడా అప్పుడు రాము రాథోడ్ అమ్మో మమ్మల్ని ఏమన్నా మాకేమన్నా అంటే బిగ్ బాస్ అన్నట్టు మమ్మల్ని ఏమి అనరు కదా అని అనగానే సృష్టి వర్మ గారు ఆ ప్లేట్ తీసేసుకుంటారు, ఇచ్చిన ప్లేట్ ఆమె తినబోతుంటే. ఇంకా దానికి ప్రియా గారు అండ్ శ్రీజ గారు మేము మీకు ఫుడ్ అన్నీ ఇవ్వట్లేదా ఫ్రూట్స్ ఇలాంటివన్నీ, మీరు మా విషయానికి వచ్చేసరికి ఇలా నోటి దగ్గర ఫుడ్ లాక్కోవడం ఏం బాగాలేదు అన్నట్టు ఫీల్ అయ్యి వెళ్ళిపోతారు. ఇక్కడ మనీష్ గారు కూడా మా దగ్గరకు వచ్చేమో దీనంగా ఫేస్ పెడతారు ఫుడ్ కావాలని, ఇన్నోసెంట్ కార్డ్ ప్లే చేస్తారు, మేమేదో ఫుడ్ పెట్టట్లేదు అన్నట్టు, మీరు మీ విషయానికి వచ్చినప్పుడు మీరు ఇలా బిహేవ్ చేస్తారేంటన్నట్టు అన్నారు మనీష్. సో ఇక్కడ నాకు పాయింట్ వచ్చింది ఏంటంటే టెనెంట్స్కి ఫుడ్ లేదు కాబట్టి వీళ్ళు ఇస్తున్నారు, బట్ ఓనర్స్కి ఆల్రెడీ ఫుడ్ ఉండి కూడా వీళ్ళ దగ్గరకు వచ్చారు. సో ఫుడ్ లేని వాళ్ళకి ఇవ్వచ్చు తప్పలేదు, ఉన్న వాళ్ళకి ఇచ్చినా ఇవ్వకపోయినా పెద్ద ప్రాబ్లం ఏం లేదు కదా అన్నట్టు అనిపించింది. బట్ ఇక్కడ వాళ్ళు కొంచెం టేస్ట్ చేస్తామన్నప్పుడు కొంచెం పెడితే అయిపోయేది. టేస్ట్ మరీ కరెక్ట్గా శ్రీజ గారు తినబోతుంటే తీసేసుకుంటారు అనమాట. అంటే ఫస్ట్ సృష్టి వర్మ గారు ఇవ్వబోయి కూడా ఈ రాము రాథోడ్ అమ్మో మమ్మల్ని ఏమో అనరు కదా అనగానే ఈ సృష్టి వర్మ గారు తీసేసుకుంటారు అనమాట నోట్ దగ్గర ఉన్న ప్లేట్. సో అది కొంచెం టేస్ట్ చేయనిచ్చుంటే అయిపోయేది. ఇప్పుడు అదేదో కొంచెం మరి అది చూడటానికి ఎలా ఉంటుంది అంటే వాళ్ళ నోటి దగ్గర తినే ముద్ద లాగేసుకున్నారు అన్నట్టు ఉంటుంది. అలానే వాళ్ళకి ఫుడ్ ఉందిలేండి, ఫుడ్ తినటానికైతే ఓనర్స్కి అయితే బాగానే ఉన్నాయి ఫెసిలిటీస్ అన్నీ, వాళ్ళు ఫుడ్ లేని వాళ్ళు ఏం కాదు, టెనెంట్సే ఇంకా ఫుడ్ లేని వాళ్ళు. సో ఇంకా వీళ్ళు ఫీల్ అవుతారు శ్రీజ గారు అండ్ ప్రియా గారు, మేము మీకు అట్లా ఇస్తుంటే మీరేమో మేము కరెక్ట్గా తినబోతుంటే యూఆర్ బ్రేకింగ్ రూల్స్ ఇట్లాంటి మాటలు మాట్లాడతారా అని మేము చూపిస్తాము, మేము మీ దగ్గరకు వచ్చి ఇలా అడిగితే మీరు ఇలా బిహేవ్ చేస్తారా మేము చూపించవచ్చు అన్నట్టు ప్రియా గారు అని వెళ్ళిపోతారు. వీళ్ళు మళ్ళీ వెళ్ళి తనూజ గారికి అండ్ బర్నీ గారికి చెప్తారు. బర్నీ గారు వచ్చి ఏంటి ఏమైందని వీళ్ళని అడుగుతారు, రాము రాథోడ్ని అండ్ సృష్టి వర్మని అడిగితే ఇట్లా అయిందని చెప్తే ఫుడ్ దగ్గర ఏమనద్దు ఎవరిని ఏమనద్దు అన్నట్టు బర్నీ గారు చెప్తే ఇంకా మళ్ళీ వాళ్ళు వెళ్ళి లైక్ వద్దు తినండి రండి అన్నట్టు అడుగుతారు రాము అండ్ సృష్టి వర్మ. వాళ్ళు ఇంకా రారనమాట. ఇప్పుడు వీళ్ళు వండేశారు తినేస్తాంలే అని తనూజ గారు బర్నీ గారు కుకింగ్ కదా, వీళ్ళు వండేశారు తినేస్తామని చెప్పి వద్దు ప్లీజ్ వెళ్ళండి అన్నట్టు అంటారు. వాళ్ళు కొంచెం అలిగారు, కొంచెం హర్ట్ అయ్యారులేండి. సో నెక్స్ట్ అయితే లాండ్రీది ఏదో చూపించారు, అదేంటో సగం చూపిస్తారు కట్ చేస్తారు. ఇంకా మనీష్ కాఫీ పౌడర్ ఉంది కదా మనీష్ దగ్గర, అది తనూజ గారికి ఇస్తారనమాట. మీ కుకింగ్కి ఇంప్రెస్ అయ్యి ఇచ్చేస్తున్నాం, కొన్నిసార్లు రూల్స్ బ్రేక్ చేయడం ఫర్ ద బెటర్ ఫర్ ద ఎవ్రీ వన్ అని ఏదో ఒకటి చెప్పి కాఫీ పౌడర్ ఇస్తారు బర్నీ గారికి అండ్ తనూజ గారికి. మొత్తం ఇవ్వరులేండి, ఎవరు 1-2 స్పూన్లు ఇచ్చినట్టున్నారు. నెక్స్ట్ మొదలైద్ది ఫ్లోరా సైని గారు వచ్చి లేడీస్ వాష్రూమ్ ఏది అని అడిగితే సంజన గారు చెప్తారు L1 అని. మరి మీరు జెంట్స్ వాష్రూమ్లో స్నానం చేశారా అని అడిగితే అవును నేను బర్నీ గారికి చెప్పే చేశాను అని కన్ఫర్మ్ చేసుకొనే చేశాను అన్నట్టు చెప్తారు సంజన గారు. ఓకే, బట్ అక్కడ లోపల మీ షాంపూ కండిషనర్ ఇవన్నీ అక్కడే వదిలేశారు ఫ్లోర్ మీద అని ఫ్లోరా గారు అడిగితే
నేను అవును నేను అక్కడే వదిలేసాను అంటే, ఎందుకు వదిలేశారు, నేను ఏమైనా సర్వెంట్ అనుకుంటున్నారా అన్నట్టు ఫ్లోరా గారు అంటారు. అంటే సంజన గారు చెప్తూ ఉంటారు అనమాట, నేను అక్కడే పెట్టాను, ఎందుకంటే నేను రోజు ఇప్పుడు వెళ్తాను వాష్రూమ్కి, నేను మర్చిపోయాను అనుకోండి వెళ్ళేటప్పుడు తీసుకోవడం, నేను ఎలా తీసుకోవాలి, ఇప్పుడు అలా ఉన్నప్పుడు లోపలికి వెళ్ళాక వన్స్ నేను బట్టలు తీసేసాక బయటకు వచ్చి ఎలా తీసుకోను, నాకు మధ్యలో ఏమైనా మర్చిపోతే అన్నట్టు ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే మళ్ళీ ఫ్లోరా గారు ఐఎమ్ నాట్ సర్వెంట్ ఏదో అంటే ఐఎమ్ నాట్ డన్, హ్యావ్ సమ్ మేనర్స్ అని సంజన గారు అంటారు. ఇంకా అరిచి అంటారు ఐఎమ్ నాట్ డన్ అని గట్టిగా అరుస్తారు. నేను కొంచెం ఫన్నీగా చెప్తానేమో. అంటే ఇంకా నెక్స్ట్ ఫ్లోరా గారు వెళ్ళిపోతారు ఫీల్ అయ్యి. అప్పుడు ఇంకా సంజన గారు షీఈ్ వెరీ స్మార్ట్, ఓవర్ స్మార్ట్ అని చెప్పి అంటూ ఉంటారు. ఇక్కడ ఫ్లోరా గారినేమో పవన్ అను రితు సృష్టి వీళ్ళు కొంచెం ఓదారుస్తూ ఉంటారు. పవన్ది నాకు కొంచెం ఫన్నీగా అనిపించింది. ఓకే కామ్ డౌన్ హార్ట్ బీట్ స్టేబుల్ అయిందా, కొంచెం అదేదో కౌన్సిలింగ్ లాగా కొంచెం ఫన్నీగా అనిపించింది. ఇంకా ఇక్కడ సంజన గారేమో నేను ఎలా తీసుకుంటాను అన్నట్టు మళ్ళీ ఇక్కడ డిస్కషన్ చూపిస్తారు. అక్కడ కట్ చేసి ఇక్కడ భరణి గారు అక్కడ బయట ఎవరైనా ఉంటారు కదా వాళ్ళని అడగండి ఇస్తారు అన్నట్టు చెప్పినట్టున్నారు. దానికి మళ్ళీ సంజన గారు ఇప్పుడు నేను ఇట్లా తలుపు దగ్గర జస్ట్ ఇలా బెండ్ అయ్యి అది ఇవ్వండి ఇది ఇవ్వండి అని ఎట్లా అడగగలను, ఇదేమైనా మన ఇల్లా అన్నట్టు అంటారు. అంటే ఇంకా దానికి మళ్ళీ వెళ్ళి వాష్రూమ్లోకి వెళ్ళి ఆ జెంట్స్ వాష్రూమ్లో స్నానం చేశారు కదా, సో ఆ షాంపూ కండిషనర్ అక్కడే వదిలేశారు. సో అవి తీసుకొని వెళ్ళి మళ్ళీ లేడీస్ వాష్రూమ్లో పెడతారు. అసలు పెట్టద్దని వీళ్ళు అంటున్నారు, లోపల ఏం పెట్టద్దు అని, మళ్ళీ అక్కడ పెడతారు. ఈమెమో అంటున్నారు నేను మర్చిపోతే ఎప్పుడన్నా మధ్యలో ఎలా తీసుకోగలను అన్నట్టు అడుగుతున్నారు. అది ఓకే నేను ఒప్పుకుంటా, అందరం ఒక్కొక్కసారి ఏదైనా మర్చిపోతాం తీసుకెళ్ళడం, బట్ అలా అని ఇది మన ఓన్ వాష్రూమ్ కాదు, అక్కడ ఏం ర్యాక్స్ లేవంట వాష్రూమ్లో. ఆ ర్యాక్స్ లేకుండా ఎట్లున్నాయో ఏమో. సో కింద పెట్టేటప్పుడు నిజంగానే క్లీన్ చేసే వాళ్ళకి అవి అడ్డంగానే ఉంటాయి. సో ఏం లేకపోతే బెటర్ అనుకుంటారు వాళ్ళైనా క్లీన్ చేసేటప్పుడు ఫ్లోర్ మీద. సో అది మంది కాదు, మనం అలా పెట్టాం కాబట్టి వేరే వాళ్ళు ఇంకో 2 పెట్టారు, ఇంకో అమ్మాయి అక్కడ ఉన్న అమ్మాయిలందరూ 2 పెట్టారు అనుకోండి, ఎన్ని అవుతాయి ఆ వాష్రూమ్లో. సో పెట్టద్దని అట్లా అంటున్నారు అనమాట. అంటే ఇంకా ఫ్లోరా ఏడుస్తుంది. అండ్ నెక్స్ట్ వాష్రూమ్కి వెళ్తారు అందరూ. వెళ్తే పవన్ కళ్యాణ్ వస్తారు. నేను మానిటర్ని కాబట్టి నేను చెప్తున్నాను అక్కడ అలా పెట్టద్దు అని చెప్తుంటే, లేదు నేను తీయను అని చెప్తారు సంజన గారు. అందరూ అలా పెడితే ఓకేనా అంటే ఓకే అన్నట్టు అంటారు. ఇంకా ఇదంతా కాదు, నేను అక్కడ అలా పెడితే నేను ఒప్పుకోను అంటే నేను అయినా తీయను అంటారు సంజన గారు. సరే ఇక్కడ ఉన్న గర్ల్స్ ఎవరన్నా ఒప్పుకుంటే, అందరూ ఒప్పుకుంటే, ఎవరన్నా కాదు అందరూ ఒప్పుకుంటే నాకు ఓకే, ఎవరన్నా ఒప్పుకుంటున్నారంటే ఎవరు ఒప్పుకోరు గర్ల్స్ ఎవ్వరు, అందరూ ఎవరి వాళ్ళు బయటే పెట్టుకుంటున్నారు. ఇంకా పవన్ కళ్యాణ్ అయితే ఈవిడ చేసిన పనికి ఇప్పుడైతే నేను మొత్తం అసలు ఇక్కడ ఏది పెట్టుకోవద్దు, కాస్మెటిక్స్ అంతా బ్లాక్ చేస్తున్నా అన్నట్టు ఏదో చెప్తారు. ఆల్రెడీ ఎవరు లోపల పెట్టుకోలేదు కదా, ఈయన బ్లాక్ చేసేది ఉందనుకున్నా నేను. ఇంకా భరణి గారు కూడా వచ్చి ఏంటండి మీరు ఇంతమందితో ఆర్గ్యూ చేస్తారు, ఇంకా మీ ఇష్టం అన్నట్టు అంటారు. శ్రీజ ఏమో ఫుటేజ్ కోసం చేస్తున్నారా అంటే పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా అంతే, నేను అంతే అనుకుంటున్నా అన్నట్టు అంటాడు. ఇంకా మళ్ళీ ఆర్గ్యూ చేస్తూ ఉంటారు సంజన గారు, ఇది కామన్ ప్రాపర్టీ, ఇవన్నీ అందరికీ ఇచ్చినవే, బిగ్ బాస్ చెప్తే వింటాను తప్ప నేను లోపలే పెట్టుకుంటా అన్నట్టు అంటుంటే, ఇంకా అదంతా కుదరదు, నేను మానిటర్ని ఇక్కడ, నా వాష్రూమ్ నాది అన్నట్టు అంటాడు పవన్ కళ్యాణ్. అండ్ అది ఏమైందంటే ఇంకప్పుడు సంజన గారు బయటపడతారనమాట, నేను ఆమె వల్ల ట్రిగ్గర్ అయ్యాను, అసలు తను నేను నీకు సర్వెంట్నా అని నేను అనని మాటలు కూడా నా నోట్లో అంటే నేను అన్నట్టు చెప్తుంది, షీఈస్ పుట్టింగ్ వర్డ్స్ ఇన్ మై మౌత్ అన్నట్టు అంటారనమాట. సో ఆమె మీద కోపం వస్తే ఇలా బిహేవ్ చేయడం నాకు అర్థం కాల. నామినేషన్స్లోకి వచ్చారు, ఇలా బిహేవ్ చేస్తే బయట ఆమెకే కదా బ్యాడ్ నేమ్ వచ్చేది. ఇప్పుడు అది ఎవరు చూసే వాళ్ళకి ఎవరికైనా ఒక్కళ్ళకి కూడా అది ఓకే కరెక్ట్ అనిపించదు కదా. ఎలా అనుకున్నారు సంజన గారు అంటే ఇది కరెక్ట్, అంటే ఇది బయటికి వెళ్తే మనం బ్యాడ్ అవుతామన్న థాట్ రాలేదా అనిపించింది. ఓకే.
ఇంకా తర్వాత మీరు ఇప్పుడు ప్రేమగా చెప్పారు కదా, నేను తీసేస్తాను అన్నట్టు అంటారనమాట. నెక్స్ట్ కిచెన్లో ఏదో ఫుడ్ గురించి డిస్కషన్, ఇవన్నీ కట్ చేసే చూపించారు. తనూజ గారు ఏదో నాకు ఫుడ్ వేస్ట్ అయితే మాత్రం నచ్చదు అంటే, మాస్క్ మ్యాన్ ఏమో నేను నెక్స్ట్ డే అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకొని అయినా వేడి చేసుకొని అయినా తింటాను, నేను మా ఇంట్లో కూడా ఇంతే అంటే, ఏమన్నా ఎక్కువ వండమన్నారేమో మరి, నాకు మీరు ఇంట్లో అలా తింటారని నాకు తెలియదు కదా అని తనూజ గారు అంటారు. దానికి ఫీల్ అవుతారేంటో మరి, అది ఏమో తనూజ గారు మళ్ళీ తర్వాత ఫీల్ అవుతారేంటో. వీళ్ళు కుకింగ్ చాలా సీరియస్గా తీసుకున్నట్టున్నారు భరణి గారు, తనూజ గారు. ఎవరో తినేటప్పుడు ఆమ్లెట్లో కొంచెం ఉప్పు ఎక్కువైంది ఏదో అంటే, వీళ్ళు వినేసి వచ్చేసి ఆమ్లెట్లో సాల్ట్ ఎక్కువైందా సారీ అని కూడా చెప్తున్నారు. అది కొంచెం ఎక్కువ తక్కువలో అయితే దానిలో ఏముంది అనుకున్నాను నేను. నెక్స్ట్ ఈ డీమన్ పవనను రితువ ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు, పక్కనే ప్రియా కూడా ఉంటుంది. నాకు బ్రదర్ సిస్టర్ బాండ్లో అయితే అయ్యే కావాలి, నాకు ఫ్రెండ్షిప్లో వద్దు అన్నట్టు అంటది. మామూలుగా డీమన్ పవన్ అంటాడు, బ్రదర్ సిస్టర్ ఓకే, అలానే ఫ్రెండ్షిప్లు కూడా అవుతూ ఉంటాయి కదా అన్నట్టు అంటాడు డీమన్ పవన్. ఇప్పుడు అన్ని బ్రదర్ సిస్టర్ అవ్వవు కదా, కొన్ని నార్మల్ ఫ్రెండ్స్లో ఉంటారు, కొంతమంది బ్రదర్స్లో ఉంటారు, కొంతమంది సిస్టర్స్లో ఉంటారు. బ్రదర్ సిస్టర్ ఫ్రెండ్షిప్ అన్నీ ఉంటాయంటే, ప్రియా నాకు బ్రదర్ సిస్టర్ బాండ్లే కావాలి, ఫ్రెండ్షిప్లో వద్దు అంటే, ఏమి లైక్ ఇలాంటి ఈ సైడ్ కంటెంట్ని ఏమి ఇవ్వనని చెప్తున్నారేమో అనుకున్నా. సో నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ సంజన గారు శ్రీజ గురించి, సైకో, పక్కా సైకో, ఫుటేజ్ అంట, నాకు బయట ఐడెంటిటీ లేదా, గట్టరా నూరా, గట్టర అంటే వేస్ట్ అనుకుంటా హిందీలో. సో ఇది కొంచెం ఓవర్ బోర్డెల్ మాట్లాడారనిపించింది. ఏం మాట్లాడుతుంది, సిక్ ఫీలింగ్ వస్తుంది నాకు ఆమె మీద, దూరం ఉంటా నేను తనతో, డిగ్నిటీ పోతుంది. కొంచెం ఓవర్ బోర్డ్ అయి మాట్లాడారు, కొంచెం శ్రీజని తక్కువ చేసి మాట్లాడినట్టు అనిపించింది. అది కొంచెం ఫుటేజ్ కోసం అన్న ఎవరికన్నా అలాగే అనిపిస్తుంది. ఆ విషయం అది క్లియర్గా అందరూ నువ్వు తీసేయనంటే ఆ ఒక్కటి నేను లోపలే పెడతా అని మొండిగా మాట్లాడుతుంటే అది ఫుటేజ్ కోసం అని ఎవరికైనా అనిపిస్తుంది. దానికి కొంచెం ఓవర్ బోర్డ్ అయ్యి మాట్లాడారనిపించింది పర్సనల్గా. నెక్స్ట్ తనూజ గారు అరటికాయ సీక్రెట్గా తింటారనమాట. ఇలాంటివన్నీ చూపించకుండా మెయిన్ చూపిస్తే బాగుంటుంది. నెక్స్ట్ నామినేషన్ స్టార్ట్ అవుతాయి. ఇవి ఓన్లీ టెనెంట్స్ కంట నామినేషన్స్. ఏదో టాస్క్ పెడతారు, ఓనర్స్ దీన్ని పర్యవేక్షించాలి. సో ఇద్దరికి టాస్క్ పెడతారు. ఏంటంటే ఒక నెట్ లాగా పెడతారు, దానిలో మనం పాక్కుంటా వెళ్ళి, అంటే ఇద్దరు పాక్కుంటా వెళ్ళి ఒక సుత్తి పెడతారు. ఎవరు ఫస్ట్ వెళ్తే ఇది ఎలా పెడతారంటే 2 నెట్లు ఒక చోట కలుస్తాయి. సో ఇద్దరు ఒకేసారి వస్తే అక్కడ ఒకళ్ళకొకళ్ళు అడ్డం అవుతారనమాట. సో ఇద్దరు ఒకేసారి వచ్చినప్పుడు అడ్డం అవుతారు, లేకపోతే ఏం అడ్డం ఉండదు. సో పాక్కుంటే ఎవరు ఫస్ట్ వెళ్ళి అక్కడ సుత్తి పెడతారు, సుత్తి తీసుకుంటారో వాళ్ళు విన్ అయినట్టు. సో సుత్తి తీసుకున్న వాళ్ళు ఎవరైతే రాలేదో ఫస్ట్, ఇంకొకళ్ళు ఉంటారు కదా పక్కన ఆడిన వాళ్ళని నామినేట్ చేయాలి లాస్ట్ వచ్చినందుకు. అంటే ఇద్దరేలేండి, ఒకళ్ళు ఫస్ట్ ఒకళ్ళు లాస్ట్. ఇంకొకళ్ళని మిగిలిన టెనెంట్స్లో ఇంకొకళ్ళనేమో ఏదైనా రీజన్ చెప్పి నామినేట్ చేయాలి. ఆ రీజన్ చెప్పాక ఓనర్స్లో ఎవరో ఒకళ్ళకి సుత్తిని ఇవ్వాలంట. వాళ్ళ రీజన్ ఒప్పుకుంటే వాళ్ళు నామినేట్ అవుతారు, వాళ్ళు నామినేట్ చేసిన వాళ్ళు. ఒప్పుకోకపోతే ఈ ఓనరే ఇంకా ఎవరినన్నా వేరే వాళ్ళని నామినేట్ చేయాలి ఉన్న టెనెంట్స్లో. అది టాస్క్. అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే ఈ టెనెంట్లు ఒకళ్ళకి ఓనర్లో ఎవరో ఒకరికి సుత్తిస్తారు కదా, అలా సుత్తి ఇవ్వకుండా మిగిలిపోయిన ఓనర్ ఉంటారు కదా. ఒకవేళ ఇప్పుడు ఈ టెనెంట్స్ వచ్చి ప్రతిసారి ఒకళ్ళకే ఇచ్చారు, పవన్ కళ్యాణ్కి ఇచ్చారు, హరీష్ గారికి ఎవరు ఇలా సుత్తి, అప్పుడు హరీష్ గారు డేంజర్లో ఉన్నట్టు, అలా డేంజర్లో ఉంటారని చెప్పారు. సో ఏం చేస్తారో చూద్దాం, ఎవరికి సుత్తి రాకుండా ఉంటుందో చూద్దాం. నెక్స్ట్ అది ఫస్ట్ రితు అను తనూజాకి జరిగిద్ది. ఇద్దరు ఒకేసారి వస్తారు, ఒక చోట అడ్డం వస్తారు అన్నా కదా. ఫస్ట్ ఏమైందంటే ఇద్దరు ఫస్ట్ రితు చెయ్యి అడ్డం పెట్టేసిద్ది వెళ్ళనీయకుండా తనూజాని. అంటే వెళ్ళనీయకుండా అంటే ఆమె వస్తున్నట్టు గమనించినట్టుంది, మనమే ఫస్ట్ వెళ్ళిపోదామని చెయ్యి పెట్టేసిద్ది. పాకేటప్పుడు తనూజ ఏం చేసిద్ది, చెయ్యే కదా అని దాటి వెళ్దామని చూసిద్ది. అలా దాటి వెళ్ళేటప్పుడు చెయ్యే పెట్టింది ఆ అమ్మాయి. బట్
అది రితుకి తలకి దెబ్బ తగిలిద్ది. అది నాకు ఆ వీడియో ఎన్నిసార్లు స్లోగా చూసినా నాకు అర్థం కాలే తలకి దెబ్బ ఎట్లా తగిలిందో. సో బట్ ఆ అమ్మాయి అయితే ఫస్ట్ చెయ్యే ముందుకు చాపిద్ది, తనూజ దాన్నే దాటాలనుకునిద్ది. అండ్ నెక్స్ట్ ఏమైందంటే తనూజ ఇంకా పాకేసి వచ్చేసేసరికి చూస్తే అమ్మాయికి దెబ్బ తగిలి ఉంటుంది. అందరు ఇంకా లేచి చూస్తారు. తనూజ ఇంకా ఎలా ఎలా తగిలింది, నన్ను ఆపటానికి పాకేటప్పుడు తను నన్ను ఆపి వెళ్ళడానికి చూసేటప్పుడు తగిలిందా అన్నట్టు పవన్ కళ్యాణ్ అడిగితే రితు విని నేను నిన్ను ఆపాలనుకోలేదు తనూజ అన్నట్టు అంటది. అంటే ఇంకా అది అమ్మాయిని తీసుకెళ్తారు డాక్టర్ దగ్గరికి. ఈలోపు మళ్ళీ తనూజ శ్రీజాకి డిస్కషన్ అవుతూ ఉంటుంది. నేను అట్లా అడగలేదు, నేను అడిగింది ఏంటంటే తను వెళ్ళాలి కదా, నాతో పాటు తను కూడా వెళ్ళాలి కదా, సుత్తి తీసుకోవాలి కదా, అలా నేను ఫస్ట్ వెళ్ళకుండా తను వెళ్ళడానికి ట్రై చేస్తూ అట్లా జరిగిందా అన్నట్టు అడుగుతున్నాను నేను. అంటే శ్రీజ ఏమనిద్దంటే ఓకే నీ ఇంటెన్షన్ నాకు అర్థమైంది, బట్ ఆ టైంలో అడగకుండా ఉండాల్సింది అన్నట్టు అంటది శ్రీజ. అంటే నేను అలా అంటే ఆ టైంలో ఎందుకు అడిగానంటే ఇప్పుడు ఆ దెబ్బ ఎలా తగిలింది, నా వల్ల ఏమైనా తగిలిందా, ఎట్లా తగిలిందో నాకు కూడా తెలియాలి కదా, మీరందరూ అంటే చూశారు ఎలా తగిలిందో, నాకు చూడటానికి కూడా ఐడియా లేదు కదా, నేను ముందు వెళ్ళిపోతున్నాను కదా అందుకని అడుగుతున్నాను అన్నట్టు చెప్తారు తనూజ గారు. అక్కడ కొంచెం పాపం ఫీల్ అయినట్టున్నారు తనూజ గారు. ఇంకా రితు చౌదరి గారికి కూడా రాగానే ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. నేను ఇట్లా అనుకున్నాను అంతేగాని నిన్ను అనలేదు, నేను నన్ను ఆపుదాం అనుకున్నావని అనలేదు, నేను అట్లా ఇట్లా అన్నానని మళ్ళీ చెప్తారు. సరే అని అయిపోయింది. ఇంకా తనూజాని స్టార్ట్ చేయమంటారు. తనూజాని స్టార్ట్ చేయమనగానే ఇంకా రితు ఆల్రెడీ నామినేట్ అయిపోయింది కాబట్టి ఆ హ్యామర్తో ఆ సుత్తితో ఆ ఫోటో పగలగొట్టాలి. తర్వాత సంజన అని చెప్తారు తనూజ గారు. మార్నింగ్ పొద్దున మీరు చేసిన వాష్రూమ్ ఇష్యూ అనమాట. ఇంకా దానికి ఓనర్ ఎవరికి ఇస్తారంటే పవన్ కళ్యాణ్కి ఇస్తారు సుత్తి పగలగొట్టమని. పవన్ కళ్యాణ్ కూడా నేను అగ్రీ చేస్తున్నాను, మీ వల్ల మిగిలిన 14 మంది కూడా ట్రిగ్గర్ అయ్యారు, నేను దీన్ని ఒప్పుకుంటున్నానని చెప్పి సంజన గారు నామినేట్ చేస్తారు. నేను ఆల్రెడీ నామినేట్ అయ్యానని అంటారు సంజన గారు. అది నేను అనుకున్నా, నేను అసలు ఎలో చేయరు అనుకున్నా బిగ్ బాస్ నామినేట్ చేస్తుంటే, నేను ఆల్రెడీ నామినేషన్స్లో ఉంది మీరు చేయకూడదు అంటారేమో అనుకున్నా, బట్ ఆయన ఎలో చేశాడు. నెక్స్ట్ రాము రాతోడ్కను సృష్టి వర్మ గారికి వస్తుంది టాస్క్. దీనిలో రాము గారు ముందెళ్ళి సుత్తి తీసుకుంటారు, సృష్టి గారు ఆటోమేటిక్గా నామినేట్ అయిపోతారు, ఇంకా లాస్ట్ వచ్చారు కాబట్టి. నెక్స్ట్ ఇంకో పర్సన్ ఏమో సుమన్ శెట్టిని చేస్తారు రాము రాథోడ్ గారు. ఎందుకు అంటే మీరు యంగ్ అండ్ స్ట్రాంగ్ కాదు, సో మీరు టాస్కులు ఆడగలరా లేదా అన్న డౌట్ ఉంది నాకు, అందుకని చేస్తున్నా అని మాస్క్ మ్యాన్కి ఇస్తారు. అగ్రీ చేస్తారా లేదా అని. ఆయన కూడా మీరు కొంచెం ఐసోలేటెడ్గా డిస్కనెక్ట్గా ఉంటున్నారు, యాక్టివ్గా ఉండట్లేదు, మీరంటే నాకు ఇష్టం బట్ గేమ్ వైజ్గా చూసుకుంటే ఇది నా ఒపీనియన్ మీ మీద అని చెప్తారు. దానికి సుమన్ శెట్టి గారు కూడా మనం వచ్చి 2-3 డేస్ కదా అయింది, నాకు కొంచెం టైం పడుతుంది కదా కలవడానికి అన్నట్టు అంటారు. ఓకే, బట్ అసలు ఉన్న వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మీరు అసలు గేమ్లో కూడా కొంచెం అంత యాక్టివ్గా అనిపించలేదు అన్నట్టు. అంటే ఆయన డిఫెండ్ కూడా చేసుకోరు, ఏంటో కొంచెం ఏంటో ఏదో వచ్చాము ఉన్నాము, మరి ఓట్లు ఎలా పడతాయి అనుకుంటున్నారో ఏమో. నెక్స్ట్ ఏమైందంటే హరీష్ అండ్ పవన్ కళ్యాణ్ని బిగ్ బాస్ పిలిచి నెక్స్ట్ రౌండ్లో ఎవరిద్దరు ఆడాలనుకుంటున్నారు గేమ్ అని అడుగుతారు. అడిగితే ఫస్ట్ మాస్క్ మ్యాన్ ఏమో ఫ్లోరాను ఇమాన్యువల్ని పంపిద్దామంటాడు, పవన్ కళ్యాణ్ ఏమో భరణి అను ఇమాన్యువల్ని పంపిద్దామంటాడు. చివరికి ఇద్దరు ఏమనుకున్నారేమో పవన్ కళ్యాణ్ అన్నట్టుగానే భరణి అని ఇమాన్యువల్ని తీసుకుంటారు. ఎందుకో కూడా చెప్తాడనమాట పవన్ కళ్యాణ్. భరణి గారు స్ట్రాంగ్ అంటే ఫిజికల్లీ స్ట్రాంగ్, ఇమాన్యువల్ ఏమో ఫ్యాటీ అను లేజీ అన్నట్టు అంటాడు. ఆ ఫ్యాటీ లేజీ కాకుండా ఫిజికల్లీ ఇద్దరిలో మనం చూసుకుంటే భరణి గారు కొంచెం ఫిట్గా ఉంటారు, ఇమాన్యువల్ అంత ఫిట్ కాదంటే అయిపోయేది, ఈ ఫ్యాట్ లేజీ అని కూడా ఉంటే బాగుండేది. సో ఇమాన్యువల్ కూడా ఫ్యాట్ అంటే ఓకే లేజీ కాదంటాడు, అది బాగా అనిపించింది. నెక్స్ట్ బట్ ఇక్కడ భరణి గారికి అడ్వాంటేజ్ ఉంది, బట్ భరణి గారు మిడిల్ ఏజ్డ్ యంగ్ కాదు, ఇమాన్యువల్ ఏమో యంగ్ ఏజ్, సో ఏజ్లోనేమో ఇమాన్యువల్కి అడ్వాంటేజ్ ఉంది. సో మీ ఇద్దరు ఎలా ఆడతారో చూద్దామని మీ ఇద్దరిని తీసుకున్నామని చెప్తారు. ఇది జరిగింది వాళ్ళ ఎపిసోడ్లో. సో సంజన గారు నామినేషన్స్లో సంజన గారిని తీసుకోవడం నాకేమంత రాంగ్ ఏమనిపించలా. తర్వాత ఓనర్స్ ఫుడ్ అడిగినప్పుడు పెట్టేసి ఉంటే అయిపోయేది,
బట్ వాళ్ళకి ఫుడ్ అయితే బాగానే ఉంది, ఫుడ్ లేకుండా ఏం లేరు. సో బట్ ఇక పెట్టుకుంటే బాగుండేది, నోట్ దగ్గరది లాక్కోకుండా. నెక్స్ట్ ఈ వాష్రూమ్ ఇష్యూలో అలాగే ఫ్లోరా గారిది సారీ చెప్తే ఫైన్లేండి, బట్ ఈ వాష్రూమ్ ఇష్యూలో అయితే సంజన గారిదే బ్లండరు. నెక్స్ట్ తనూజ అండ్ రితుది చిన్న గొడవ అయింది కానీ బట్ వాళ్ళిద్దరు బాగానే ఉన్నారు మళ్ళీ. ఇంకా నామినేషన్స్ ఇంకా అవ్వలేదు, కంటిన్యూ నెక్స్ట్ ఎపిసోడ్లో అవుతుంది. ఇంకా ఇది వాళ్ళ ఎపిసోడ్. నా రివ్యూ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకేమనిపించిందో కమెంట్ చేయండి. సంజన గారి ఇష్యూ కానివ్వండి, వేరే ఏమైనా ఇష్యూస్ కూడా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ గైస్.